ఇప్పుడు యూఐఎక్స్ డిజైనర్లో మనకు ప్లేస్మెంట్ కావాలంటే ఫస్ట్ డిజైనింగ్లో మంచి స్కిల్ ఉండాలి. దట్ టు ఏఐ. ఇక్కడ అమెజాన్ సేమ్, ఫ్లిప్కార్ట్ సేమ్, రెండు ఆన్లైన్లో ప్రొడక్ట్ సేల్ చేస్తాయి. కరెక్ట్. మనం అమెజాన్కి వెళ్ళేసి ఒకసారి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసే ముందు ఆ యూఐ చూడండి. ఫ్లిప్కార్ట్కి వెళ్ళేసి ఒక పర్చేస్ చేసే ముందు దాని యూఐ చూడండి. ఐటమ్ బోత్ ఆర్ కాన్సెప్ట్ సేమ్, బట్ యూఐ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనం యూఐఎక్స్లో ఏఐ ఎందుకు వాడతామంటే ఏఐ ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏఐ ద్వారా తీసుకుంటాము. దట్ టు ఎంటైర్ కాన్సెప్ట్ని కూడా మనం ఏఐ ద్వారా జస్ట్ యూజ్ చేసుకుంటాం అంతే. బట్ డిజైనింగ్ ప్యాటర్న్ మాత్రం ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్. సో మేమేం చేస్తామంటే జీరో నుంచి హీరో లాగా ఫ్రమ్ ద బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు బేసిక్ ఐడియా ఉన్నా పర్లేదు సార్, నాకు బేసిక్స్ కూడా రావన్నా పర్లేదు. కోర్స్ చేస్తే ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ కోర్స్ గురించి మాట్లాడుకున్నా ఈ మధ్య మార్కెట్లో అమీర్పేట్లో క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ ఉందండి, అక్కడ బాగుంది, స్టూడెంట్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతున్నారు అని విన్నాము. అంటే నిజంగానే అంత వర్దీ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్, ఆ గైడెన్స్ ఎలా ఉంటుంది అన్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటున్నారు ఫ్యాకల్టీ సనీ గారు. సో యూఐ/యూఎక్స్ డిజైనర్ అనమాట. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. ఇంత చేసి బీటెక్ చదివి ఇదంతా కోర్సు చేసి మళ్ళీ దాంట్లో పాస్ అయిపోయి మళ్ళీ చేసిన 2025 అంటే ఓకే డన్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ నేను బీటెక్ చేశాను, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ అంటే నిజం మాట్లాడుకుందాం. కాలేజీలో బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా మా దగ్గరకు వస్తుంటారు కదా ఇన్స్టిట్యూట్కి. వాళ్ళే అంటారు సార్ మాకు బేసిక్స్ ఏదో చెప్పారు సార్, మాకు ఏం రావు, HTML వచ్చంటే ఐడియా ఉంది, డిజైనింగ్ వచ్చంటే సార్ మాకు ఫిగ్మా తెలుసు చూపించమ్మా అంటే సార్ జస్ట్ చెప్పారు ఇంట్రడక్షన్. అర్థమైంది? ఇది ప్రాక్టికల్. లైవ్ లోకి వస్తే మాత్రం డిఫరెంట్ అండి. సో ప్రాక్టికల్ గా మనకు ఇంటర్న్షిప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే లైవ్ లో కంపెనీకి వెళ్ళే ముందే మనం ఒక 2 ప్రాజెక్ట్స్కి ప్రాక్టీస్ చేస్తాం. ఇది ఏమవుతుందంటే కొంచెం సాలరీ హైక్ ఇచ్చే ఛాన్సెస్ కూడా బాగుంటాయి ఇంటర్న్షిప్ ద్వారా. బట్ మీరు నిజంగా చాలా మంది సాలరీస్ అద్భుతంగా ఉంటాయి, మీకు ఎందుకు రండి వచ్చేయండి కోర్స్ చేయండి జాయిన్ అయిపోండి అని అంటారు. బట్ నిజంగా జెన్యున్ గా చెప్తున్నారు మీరు. ఇది జెన్యున్ బికాజ్ మేము ఏది మాట్లాడినా అంటే నేను నా పరంగా చెప్తున్నాను ఏంటంటే ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు నిజం ఉండాలి, అబద్ధం ఉండకూడదు. శాలరీల విషయంలో మాత్రం పక్కా ఉండాలి. అందుకే మేము ఏం చేస్తామంటే ప్లేస్మెంట్ రాగానే డైరెక్ట్ ఆఫర్ లెటర్తో లైవ్ చూపిస్తాం. ఎస్ ఇది ట్రూత్. అర్థమైందా? ఇప్పుడు మనము 50,000 వస్తుందమ్మా అంటే చాలా హోప్స్ పెట్టుకుని వస్తారు పిల్లలు. అక్కడ ఏమవుతుందంటే 20-25 అనగానే డిసప్పాయింట్ అవుతారు. క్లియర్గా చెప్పాలి, నానా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏంటి నీకు 40,000 కావాలి, ఎంత కేపబిలిటీ ఉంటే 40,000 వస్తుంది, అది నీకు తెలియాలి కదా. అది దానికి రీచ్ అవ్వాలంటే డ్యూరేషన్, దానికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మినిమం 6 to 9 months వరకు నువ్వు స్పెండ్ చేయాలి టైం. దట్ టు పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్, ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. అలా చేస్తే ఖచ్చితంగా నువ్వు శాలరీ అనేది నువ్వు అనుకున్న రేంజ్లో కొట్టచ్చు. ఓకే. బట్ స్టార్టింగ్ ఇంత తక్కువ శాలరీ వస్తుంది అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు కదా. కంపెనీలో ప్లేస్మెంట్ రావాలంటే డైరెక్ట్గా 40-50 తప్పది. మనం కూడా ఆలోచించాలి, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి మన కెరీర్ ఎప్పుడు. కానీ ఫస్ట్ ఒక కంపెనీలో ప్లేస్మెంట్ రావడం అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా నీకు బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ప్రాజెక్ట్కి ఎలా వర్క్ చేయాలో నీకు ఒక పైప్ లైన్ అర్థమవుతుంది. ఒక 3 to 6 monthsలో ఇప్పుడు శాలరీ హైక్స్ కూడా 1 year లేదండి, 6 monthsకే హైక్. 1 year ఎవరు వెయిట్ చేయట్లేదు. బికాజ్ ఇంకో కంపెనీ ఆపర్చునిటీ రాగానే వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నారు. అవునా? సో ఇంకా 6 monthsలోనే మనల్ని ఇంప్రూవ్ చేసుకొని స్టార్టప్ కంపెనీలో చాలా సబ్జెక్ట్ ఉంటుందండి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన నేర్చుకుంటాం మనం. నేర్చుకోవడానికి స్కోప్ కూడా చాలా స్కోప్ ఉంటుంది. సో ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెషర్స్కి ఎలాంటి రోల్స్ ఆఫర్ చేస్తారు కంపెనీస్లో? ఫ్రెషర్స్కి వచ్చేసి మనకు యూఐఎక్స్ డిజైనర్ ఇంటర్న్షిప్ తీసుకోవచ్చు, లేదంటే యాజ్ ఎ ట్రైనింగ్గా తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని 20,000 వరకు అప్రాక్సిమేట్. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి, మన ఇద్దరం ఇంటర్వ్యూకి వెళ్దాం. ఓకే, ఇద్దరము ఒకటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము, ఒకటే దగ్గర నేర్చుకున్నాం. నేను చాలా బాగా మాట్లాడాను, 3 roundsలో పర్ఫెక్ట్. మీరు 2 rounds క్లియర్ చేశారు. లాస్ట్ రౌండ్లో ఏమైందంటే సమ్ టెక్నికల్ ప్రాబ్లంలో సమ్ కలర్స్ బాగా చేయలేదు, డిజైన్స్ బాగాలేదు. ఓకే, నాకు 20 వస్తుంది, మీకు 18 వస్తుంది. దట్స్ ఇట్. శాలరీ అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. దట్ కంపెనీ మీద కూడా సమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీ 35 to 40 కూడా ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఆన్ అస్. మరి క్వాలిటీ థాట్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఓకే టీచింగ్ బాగా చేస్తారు, అద్భుతంగా ఉంది, మీరు మాట్లాడే దాన్ని బట్టి అర్థమవుతుంది మాకు కూడా టీచింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి. అండ్ ఆల్సో మా వీడియోస్ కింద స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తుంటారు, మీ స్టూడెంట్స్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా మాకు అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ. సో ఓకే, అక్కడ టిక్ మార్క్, తర్వాత ప్రాక్టికల్ కి ల్యాబ్స్ ఉంటాయి, క్లియర్ గా చేపిస్తారు, అది కూడా ఓకే. బట్ అగైన్ కమింగ్ టు ఇంటర్న్షిప్, అది కూడా ఉంది, కమ్యూనికేషన్ గురించి చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్స్ అనేటివి అవ్వాలి కాబట్టి కంపెనీస్ తో టైఅప్స్ గురించి విన్నాము. సో అది ఎంతవరకు నిజము, ఏ కంపెనీస్ తో టైప్స్ ఉంటాయి? సో ఇప్పుడు మీరు 1-2 అయితే నేను చెప్పొచ్చు, కొన్ని 100 కంపెనీస్ ఉన్నప్పుడు నేను ఏమని చెప్పను.
మార్కెట్లో వందలు ఉంటాయి కానీ క్వాలిటీ థాట్ దగ్గరికి సో క్వాలిటీ థాట్లో వచ్చేసి మనకు ఎంఎన్సీ కంపెనీస్ లిస్ట్ కూడా ఉంది, నంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్లేస్మెంట్స్ అయిన పిల్లల రికార్డ్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఒకే ఒక కాన్సెప్ట్ అంటే ఒకే ఒక నిజం చెప్తా చూడండి, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే లైవ్లో మీరే వచ్చి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద కాన్ఫిడెంట్. ఎవరైనా సరే డెఫినెట్లీ, బికాజ్ ఎందుకంటున్నామంటే లైవ్లో స్టూడెంట్స్ చెప్పేది వేరుంటుంది, యాజ్ అ ఫ్యాకల్టీగా నేను చెప్పేది వేరుంటుంది. వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, సబ్జెక్ట్ ఎలా నేర్పిస్తున్నాం వాళ్ళకి, వాళ్ళు చెప్తేనే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. దట్టు మేము ఆల్మోస్ట్ స్టూడెంట్ టెస్ట్ మోడల్స్ వీడియోస్ కూడా పెట్టేసాం ఆల్రెడీ, మీరు దాంట్లో చూడొచ్చు. సో వీ హ్యావ్ టైఅప్ విత్ లాట్ ఆఫ్ కంపెనీస్. లైక్ మనకు ఎంఎన్సీలో చూసుకుంటే మనకు యాక్సెంచర్ తీసుకోండి, టెక్ మహీంద్రా తీసుకోండి, సో అలా అప్రాక్సిమేట్ కంపెనీస్ అన్ని మన దాంట్లో ఉన్నాయి. ఓకే ఓకే. సో ఆ కంపెనీస్ వచ్చినప్పుడు రిక్రూట్ చేసుకోవడానికి స్టూడెంట్స్లో డెఫినెట్లీ వాళ్ళు ఏం చూస్తున్నారు? ఈ మధ్య కాలంలో చేంజెస్ చాలా అవుతున్నాయి కాబట్టి ఏం ఎక్కువగా చూస్తున్నారు స్టూడెంట్స్? సో ఇప్పుడు యూఐఎక్స్ డిజైనర్లో మనకు ప్లేస్మెంట్ కావాలంటే ఫస్ట్ డిజైనింగ్లో మంచి స్కిల్ ఉండాలి. దట్టు ఏఐ స్కిల్ సెట్ 100% ఉండాలి. దాంతోపాటుగా కొంచెం క్రియేటివిటీ థాట్స్ అండ్ దట్టు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి ఫస్ట్ డిజైనర్ అంటే. బికాస్ డిజైనరే కదా అండి, ఒక ప్రాజెక్ట్ని ఫస్ట్ డీల్ చేస్తే డిజైనరే. సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి క్లియర్ కట్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసినప్పుడు అలాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాం. బికాజ్ ఇప్పుడు మేము కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంటాం కదా. ఎస్, యూఐఎక్స్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే డిజైనింగ్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంత ఇంపార్టెంట్. బికాస్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది కదా, దాంతోపాటు థియరిటికల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మేము, అవి చెప్పాలి. అంటే కమ్యూనికేషన్లో బాగుండాలి, 50-50% అనమాట. కమ్యూనికేషన్లో 50%, డిజైనింగ్లో 50%. ఈక్వల్గా ఉన్నప్పుడు వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు టాకింగ్ అబౌట్ ఏఐ ప్రతి ఫీల్డ్లోనూ వస్తుంది, సాఫ్ట్వేర్లో అయితే ఇంకా ముందే వచ్చేసింది అనుకోవచ్చు. సో ఈ ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది, లేదంటే జాబ్స్ పోయేలా చేస్తుంది అనేది బయట టాక్ ఉంది. బట్ ఇది ఎంతవరకు నిజము అండ్ నిజంగానే జాబ్స్ పోతాయంటారా? సో ఏఐ వచ్చిన తర్వాత మీకు తెలుసు చాలా మంది కంటెంట్ రైటర్స్ జాబ్స్ పోయినాయి, తర్వాత డెవలపర్స్ జాబ్స్ కూడా పోయినాయి. బికాజ్ ఎందుకంటే ఏఐ ప్రాంప్టింగ్లో మనము ప్రాంప్ట్ చేయడగానే మనకి ఏమవుతుందంటే డిఫాల్ట్గా కోడింగ్ జనరేట్ చేసి ఇస్తుంది. బట్ ఇక్కడ యూఐఎక్స్ డిజైనింగ్కి వచ్చేసరికి స్పెసిఫిక్గా నేనే చెప్తున్నా, మీరు ఇప్పటి వరకు సేమ్ డిజైన్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఏదైనా యాప్ చూసారా? సేమ్ డిజైన్ ప్యాటర్న్? ఎస్, చూడలేదు. బికాస్ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ అమెజాన్ సేమ్, ఫ్లిప్కార్ట్ సేమ్, రెండు ఆన్లైన్లో ప్రొడక్ట్ సేల్ చేస్తాయి. కరెక్ట్. మనం అమెజాన్కి వెళ్ళేసి ఒకసారి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసే ముందు ఆ యూఐ చూడండి, ఫ్లిప్కార్ట్కి వెళ్ళేసి ఒక పర్చేస్ చేసే ముందు దాని యూఐ చూడండి ఐటమ్ది. బోత్ ఆర్ కాన్సెప్ట్ సేమ్ బట్ యూఐ ఇస్ డిఫరెంట్. యు గాట్ ఇట్? అంటే డిజైనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అవును, కరెక్ట్. డిజైన్ డిఫరెంట్ ఉంటుంది బికాస్ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ ఇద్దరం సేమ్ బట్ డిఫరెంట్ యూఐ మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనం యూఐఎక్స్లో ఏఐ ఎందుకు వాడతామంటే ఏఐ ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఏఐ ద్వారా తీసుకుంటాము. దట్టు ఎంటైర్ కాన్సెప్ట్ని కూడా మనం ఏఐ ద్వారా జస్ట్ యూజ్ చేసుకుంటాం అంతే. బట్ డిజైనింగ్ ప్యాటర్న్ మాత్రం ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్ ఇది. సో దీని ద్వారా మనకు ఏఐ ద్వారా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ఒక యాప్ని మనం ఓన్గా స్క్రాచ్ నుంచి చేయాలంటే ఈజీగా ఒక 1 వీక్ పట్టచ్చు, అప్రాక్సిమేట్ ఒక 50 to 60 మొబైల్ యాప్ స్క్రీన్స్ చేయాలంటే. బట్ ఏఐ ఉందనుకోండి మనకు వైర్ ఫ్రేమ్స్ ఇస్తుంది, డన్. డిజైనింగ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి యూజర్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్ జనరేట్ చేస్తుంది. వాటిని చూస్తే మనం ఈజీగా చేసేయచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏఐ. బట్ ఏఐ కాంట్ రిప్లేస్ యూఎక్స్ డిజైనర్స్. ఫ్యూచర్లో కూడా అంతే. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కెరియర్లో గ్యాప్ వచ్చింది, వేరే వేరే ఫీల్డ్స్లో వెళ్ళేసి తర్వాత లేదు ఇది చేద్దామని అడగ కొంచెం గ్యాప్ వచ్చింది. కొంతమంది వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తే గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఆ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా యూఐ/యూఎక్స్ కోర్స్ చేయొచ్చా? చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. నేను అన్నాను అని చెప్పి మరి 10 years కెరియర్ గ్యాప్ ఉంది, 8 years కెరియర్ గ్యాప్ ఉందంటే మాత్రం కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. మినిమం ఒక 4 to 4 years. 4 years దట్ టు వాల్యుబుల్ రీజన్. అంటే ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ డొమైన్లో చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్ ఎంప్లాయీగా నాకు ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను ఇప్పుడు యూఎక్స్ షిఫ్ట్ అవ్వచ్చా? ఎస్ అవ్వచ్చు. సార్ నేను గ్రాఫిక్ డిజైనర్గా 2 years చేశాను, నేను యూఎక్స్కి షిఫ్ట్ అవ్వచ్చా? ఎస్ అవ్వచ్చు. సార్ నేను సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకు ఒక 3 to 4 years కెరియర్ గ్యాప్ ఉంది, బట్ నా ఏజ్ వచ్చేసి 34, యూఆర్ నాట్ ఎలిజిబుల్. బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ 34 years అంటే ఎస్ నీకు చాలా కెరియర్ గ్యాప్ ఉంటుంది, దట్టు మీరు వేరే జాబ్ చేసి ఉంటారు కదా, మీకు యూఎక్స్ ఇండస్ట్రీలో రావడానికి కష్టం. బట్ వాళ్ళు ఏం చేయొచ్చు? ఫ్రీలాన్స్ వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక మొబైల్ యాప్ డిజైన్ చేస్తే మనము ఒక స్క్రీన్కి 1000 rupees మినిమం ఛార్జెస్ తీసుకోండి. ఈజీగా ఒక యాప్ చేస్తే మనకు ఒక 40 to 50,000 వస్తాయి. ఓన్లీ యూఐ
సూపర్. ఓకే, మనం జాబ్ మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కెరియర్ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదు, ఒక 2-3 ఇయర్స్ అలా ఉంటే కనుక నో ప్రాబ్లం చేయొచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కోర్స్ చేయాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అందిస్తారు. ఇంకా లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.